అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ కి అందరికీ స్వాగతం పలుకుతూ ఛందో విజ్ఞానం 5వ విభాగంలో మనం చతురక్షర గణాలు వాటి వివరణ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు చేసిన 4 వీడియోల్లోనూ కూడా గురులఘువుల్ని గుర్తించే విధానం, ఏకాక్షర గణాలు, ద్వ్యక్షర గణాలు, త్రియక్షర గణాలు వాటి వివరణ తెలుసుకున్నాం. ఈ వీడియోలో చతురక్షర గణాలంటే ఏమిటో చూద్దాం. 4 అక్షరాలు కలిగినటువంటి గణాలని చతురక్షర గణాలుగా వ్యవహరిస్తాము. అంటే 4 అక్షరాలు కలిపితే ఒక గణం అన్నమాట. ఇవి వృత్త పద్యాలలో రావు, సీస పద్యంలో వీటి యొక్క అవసరం చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. 4 అక్షరాల గణాలు. అలాగే ద్విపదలోను చతురక్షర గణాల యొక్క ఉపయోగం మనకి చాలా ఎక్కువ అన్నమాట. ఇవి 3 రకాలు. ఈ చతురక్షర గణాలు అనేవి 3 విధాలు. 1 నగణం మీద లఘువు చేరుతుంది. నగణము అంటే ఏమిటి? 3 లఘువులైతే దాన్ని నగణము అంటాం కదా. ఈ 3 లఘువులైనటువంటి పదం మీద ఇంకొక లఘువు వచ్చి చేరుతుంది అనమాట. అంటే నగణం మీద లఘువు చేరుతుంది. ఇలా చేరితే ఈ గణాన్ని నలము అని అంటారు. నగణం మీద లఘువు చేరింది కనుక దాన్ని నలము అని పిలుస్తాము. నగణం మీద గురువు చేరుతుంది. రెండవది నగణం మీద గురువు. ఇక్కడ చూడండి, నరహరి. ఇదే పదాన్ని మనం చివరి దీర్ఘం పెట్టాం. నరహరి అంటే ఈ 3 లఘువులు, చివరిది గురువు. మొదట నగణం వచ్చి చివరిలో గురువు వస్తే నగణం మీద గురువు చేరితే దాన్ని నగము అని అంటారు. తర్వాత 3వది సగణం మీద లఘువు చేరుతుంది. సగణము అంటే చివరి గురువు వస్తే దాన్ని సగణము అంటాం కదా. దాని చివర మళ్ళీ లఘు వస్తే 4వ అక్షరం లఘు అయితే దానిని సలము అని అంటారు. ఇక్కడ సురరాజు అన్నాం. సురరాజు, ఈ సు లఘువు, రా లఘువు, రా గురువు, ఇక్కడికి సగణం, మళ్ళీ దాని మీద లఘువు చేరింది జు అనేది. ఇలా సగణం మీద లఘువు చేరితే దానిని సలము అని పిలుస్తారు. ఇంకా మనకి సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు ఇలా వివిధ రకాల గణాలు ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ఏపీ స్టేట్ బోర్డు 10th క్లాస్ విద్యార్థులకి, అలాగే తెలంగాణలో తెలుగు చదువుకునే విద్యార్థులకి పాఠ్య పుస్తకం వేరే ఉండొచ్చు, కానీ వ్యాకరణాంశాలు ఎక్కడైనా ఒకటే. ఇవన్నీ చక్కగా నేర్చుకుని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన ఛందో విజ్ఞానాన్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.